మనము ఇప్పుడు ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఏ ఫుడ్స్ తినాలి, ఏవి తినకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే హెల్తీగా కూడా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా అవసరం ఈ ఛానల్కి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, ఈ మోకాళ్ళ నొప్పి ఉన్నప్పుడు మీ మోకాళ్ళ నొప్పి తగ్గే వరకు ఇలాంటి ఫుడ్స్ అన్నీ మానేయండి. ఎలా అంటే షుగరు, చికెన్, రెడ్ మీట్, మటన్, అలాగే మీకు మైదా పిండికి సంబంధించిన వస్తువులు, అలాగే మీకు నూడిల్స్, అలాగే పాస్తా లాంటివి ఇలాంటివి అస్సలు తినకూడదు. ఇవి తినడం వల్ల మీకు కలిగే నష్టం ఘోరంగా ఉంటుంది. ఎలా అంటే వాటి వల్లనే మీకు ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి రావడానికి కారణమే ఈ రిఫండ్ ఆయిల్స్, రిఫండ్ ఫుడ్స్, రిఫండ్ సంబంధించిన పిండిలు ఇలాంటివి. కాబట్టి ఇవన్నీ మానేసి మీరు తినాల్సిన పదార్థాలు ఏమిటంటే, మార్నింగ్ టిఫిన్కి రాగులు, జొన్నలు, కొర్రల లాంటివి తీసుకొని మంచిగా మీరే తెచ్చుకొని పిండి పట్టించి పక్కన పెట్టుకోండి. ఆ పక్కన పెట్టుకోవడం వల్ల మీరు రాగులతో ఈ సంకటి చేసుకోవచ్చు, జావ చేసుకోవచ్చు, రాగి ఇడ్లీ లాంటివి చేసుకోవచ్చు. అలాగే ఈ మధ్య రాగి ఉప్మా కూడా చేస్తున్నారు, కాబట్టి చాలా టేస్టీగానే ఉంటాయి అవి. అలాగే జొన్నలతో కూడా దోశలు చేయొచ్చు, చపాతీ చేయొచ్చు, ఇడ్లీ చేయొచ్చు పిండి పట్టించేసి. అలాగే కొర్రలతోటి కూడా ఇడ్లీ చేయొచ్చు. అలాగే మంచి ఉప్పుడు పిండి లాంటివి చేసుకోవచ్చు. ఇలాంటివి తినడం వల్ల మీకు చాలా చాలా హెల్తీగా ఉంటారు, అలాగే వెయిట్ లాస్ అవుతారు. అలాగే మీకు ఈ మోకాళ్ళ నొప్పి అనేది కూడా తగ్గుతుంది ఇవి తినడం వల్ల. కాబట్టి ఈ విధంగా మీ టిఫిన్కి సంబంధించింది. అదే లంచ్లో మీరేం చేయాలి, మంచి కూరగాయలకు సంబంధించినవి కూరగాయలు తినండి, లైట్గా అన్నం తినండి, కూరగాయలు ఎక్కువగా తినండి. కట్ చేసిన కూరగాయలు పచ్చివి చాలా వరకు తినడానికి ట్రై చేయండి. ఇలా తినడం వల్ల మీకు ఈజీగా మోకాళ్ళ నొప్పి అనేది తగ్గుతుంది. అలాగే మళ్ళీ డిన్నర్లో 7-7:30 లోపు మీరు డిన్నర్ ముగించడానికి ట్రై చేయండి. అందులో మీరు పుల్లగా ఉన్న పండ్లు కాకుండా మామూలుగా పుల్లగా ఉండే పళ్ళు కాకుండా మిగతావి తినండి. పులుపు అనేది మోకాళ్ళ నొప్పికి కారణము ఎక్కువ శాతం పులుపే. పులుపుకు సంబంధించిన పళ్ళు పక్కగా పెట్టి మీరు మిగతా పళ్ళు తినడానికి ట్రై చేయండి. లేదంటే సలాడ్స్ చేసుకొని తినండి. ఇలా తినడం వల్ల ఈజీగా మీ మోకాళ్ళ నొప్పి 2-3 రోజుల్లోనే మీకు ఈజీగా తెలుస్తూ ఉంటుంది మోకాళ్ళ నొప్పి తగ్గుదలకు వస్తుంది అని. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది. ఏ వస్తువులు తినాలి, ఏ వస్తువులు తినకూడదు అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ విధంగా చేయండి, మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోయి చాలా చాలా హెల్తీగా తయారవుతారు. కాబట్టి చూసారు కదా, మోకాళ్ళ నొప్పికి సంబంధించిన వాళ్ళకి ఎలాంటి తినాలి, ఎలాంటి తినకూడదు అనే విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ విధంగా చేయండి, వీడియోలో చెప్పినట్టుగా మీరు హెల్తీగా తయారవుతారు. మీ నొప్పి మొత్తం పోయి, మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోయి లేచి చకచకా కూడా నడుస్తారు. అలాగే నెక్స్ట్ మంచి